వావ్! మా మమ్మీ ఏదో చేసినట్టుందే. అయ్యో! కాలింది. ఫోర్క్‌తో ట్రై చేసి చూద్దాం. వావ్! ఇదైతే చాలా సాఫ్ట్‌గా ఉంది. కలర్ కూడా చాలా బావుంది. టేస్ట్ కూడా బావుంటుందనుకుంటా. అసలేంటిది? దేనితో చేసింది? మీకు తెలుసా? మీకు తెలిస్తే ఈ రెసిపీ ఏంటో కామెంట్ చేయండి. ఇది ఎలా చేసిందో చూసేద్దామా మరి? హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని డేస్ తర్వాత అయితే మళ్ళీ మా మమ్మీ వచ్చేసింది మా ఇంటికి. పిల్లలతో తెగ కష్టపడిపోతున్నాను. హెల్ప్ చేద్దామనేసి వచ్చిందనమాట. బట్ తనకి పని ఎక్కువైపోయింది ఇక్కడ. ఈవినింగ్ పిల్లల కోసమైతే స్నాక్స్ చేద్దాము హెల్తీగా ఉంటుందనేసి ఇవైతే మా హస్బెండ్ చేత తెప్పించాను. ఇవైతే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందట. హెల్త్‌కి చాలా మంచిది. పిల్లలైతే ఇప్పటివరకు తినలేదు. తింటారో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దామనేసి కొన్నైతే తెప్పించేసాను. వీటినైతే రూట్స్‌లో పెరుగుతాయి కదా! సో, అందుకే వాటికి ఇసుక చాలా ఉంటుంది. సో, వాటర్‌లో కొద్దిసేపు నానబెట్టి క్లీన్ చేస్తే ఈజీగా ఇసుకంతా పోతుంది. సో, వాటికి సైజు చూసుకొని మనం సన్నగా కొయ్యాలా, లావుగా కొయ్యాలా చూసుకొని కట్ చేయండి. మాకైతే లావుగా వచ్చాయి పీసెస్ అనేవి. అందుకే సన్నగా కట్ చేసాము. సో, మనమైతే ఇవి యూజ్ చేసి రెసిపీ చేయబోతున్నాము. వాటిని డైరెక్ట్‌గా వాటర్‌లో వేసి ఉడకపెట్టకుండా ఇలా ట్రై చేద్దామని చూస్తున్నాము. ఈ కుక్కర్ ఉంది కదండీ! అందులో అయితే ఇవి ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ బదులు నెయ్యి తీసుకుంటే చాలా మంచిది. ఫ్రెష్ నెయ్యి అనమాట. మా అత్తగారు మొన్నే చేసి పంపించారు పిల్లల కోసం. సో, స్టవ్ ఆన్ చేయకముందే బౌల్‌లో మనకి ఇలా నెయ్యి వేసుకొని, పీసెస్ వేసుకొని, ఎలాంటి గరిటె గానీ, స్పూన్ గానీ యూజ్ చేయకుండా జస్ట్ ఎగరేస్తారు కదా! అలా ఎగరేసి మొత్తం అప్లై అవుతుంది ఈజీగానే. ఇలా వీడియోలో చూయించినట్టుగా అలా మిక్స్ చేసుకుంటే పీసెస్ అన్నిటికి నెయ్యి చక్కగా అప్లై అవుతుంది. సో, దీనిపైన మనం మూత పెట్టకుండా ఇలాంటి బౌల్ తీసుకొని అందులో వాటర్ పట్టి దానిని మూతలాగా యూజ్ చేస్తే ఆ ఆవిరితో మనకి స్వీట్ పొటాటో అనేది చక్కగా ఉడికిపోతుందనమాట. సో, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని ఒక 20 మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా ఒక 20 మినిట్స్ సరిపోతుంది. మనం ఇంకేం చేయక్కర్లేదు. జస్ట్ 5 మినిట్స్‌కి ఒకసారి ఇందాక చూయించినట్టుగా ఎగరేస్తే సరిపోతుందనమాట. మనం మామూలుగా వాటర్‌లో వేసైనా బాయిల్ చేసుకోవచ్చు. అలా కూడా బానే ఉంటాయి. కానీ పిల్లల కోసం అనేసి మేము అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉన్నాం ఈ మధ్య. సో, ఆ రెసిపీ చాలా బావుంది. ఏదో స్వీట్ తిన్నట్టుగా మనకి ఫ్లేవర్ గూడా చాలా స్మోకీగా వస్తుందనమాట. అప్పుడు బావుంటుంది తినడానికి. సో, 5 మినిట్స్ తర్వాతయితే మళ్ళీ ఇలా అడుగు కూడా మళ్ళీ పైకొచ్చి మొత్తం ఈక్వల్‌గా, ఈవెన్‌గా ఫ్రై అవ్వాలి కాబట్టి 5 మినిట్స్‌కి ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుందనమాట. నేనైతే ఇద్దరు పిల్లలకి అమ్మని. కానీ నేనెంత పెద్దయినా మా అమ్మకి మాత్రం చిన్నదాన్నే. సో, నేను చేస్తాను అంటే పర్లేదు నేను చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో అనేసి తను చేస్తుందనమాట. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చూడండి చక్కగా లాస్ట్‌వి అయితే చిన్న చిన్న పీసెస్ అనేవి ఫ్రై అయిపోయాయి. కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇంకా కొంచెం ఉడకాలి అంటుంది. సో, మనం ఇంకొక 15 మినిట్స్ 10 మినిట్స్‌లో దించుకుంటాము అనే ముందు ఇలా కొంచెమైతే షుగర్ వేసుకోవాలి. ఇవైతే అంత స్వీట్‌నెస్ లేవు. అసలు ఇప్పుడొచ్చేవైతే స్వీట్‌నెస్ తక్కువగా ఉంటున్నాయి. మన చిన్నప్పుడైతే చాలా స్వీట్‌గా ఉండేవి. ఏమి యాడ్ చేయకుండా జస్ట్ బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోయేది. బట్ ఇవి మాత్రం అసలు స్వీట్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో, పిల్లల కోసం కదా! అందుకే షుగర్ యాడ్ చేస్తున్నాము. ఇవైతే ఫ్రై అయ్యేటప్పుడు సౌండొస్తుంది చిట చిట అని. సో, ఆ సౌండొచ్చినప్పుడు ఆ సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది కదా! అప్పుడైతే మనం తిప్పుకుంటే సరిపోతుంది. సో, ఇవైతే చక్కగా అదిగో అలా లాస్ట్‌లో అడుగంటినట్టుగా అయితే ఆ టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. కొంచెం బ్రౌనిష్‌గా అయితే ఫ్రై అయినట్టు ఆయిల్‌లో వేసి ఫ్రై చేసినట్టే అయింది కదా! సో, పెద్ద పీస్ తీసుకొని చెక్ చేస్తుంది. అది బాయిల్ అయితే అన్నీ ఉడికిపోయినట్టే కదా! సో, అందుకే అది టెస్ట్ చేస్తుందనమాట. చక్కగా మెత్తగా అయిపోయింది. అంతేనండి. చాలా చాలా సింపుల్ రెసిపీ. మనం ఏమి యాడ్ చేయక్కర్లేదు. చక్కగా కొంచెం ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని ఈ రెసిపీ చేసుకుంటే చాలా మంచిది.
ఈవినింగ్ కొంచెం ముందుగా తినాలన్నమాట. ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే వాతం అంటారు. నొప్పులుంటాయి కదా! అవి పెయిన్స్ ఉన్న వాళ్ళైతే తినకూడదు. పిల్లలైతే చక్కగా తినొచ్చు. ఏదైనా అరిగే టైంలోనే అన్నీ టేస్ట్ చేస్తూ ఉండాలి. ఒక ఏజ్ వచ్చిందంటే అవి తినకూడదు, ఇవి తినకూడదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి వస్తుంటాయి. సో, అందుకే పిల్లలైతే చక్కగా ఏదైనా తినొచ్చనమాట. ఈ రెసిపీని మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.